ఓణీ ఫంక్షన్ చేస్తున్నారట ఎల్లుండే, అంటే మనం ఈరోజే వెళ్ళాలి అంటూ నిద్ర లేపింది అమ్మ. ఏదో ఒక అబద్ధం చెప్పి రోజు నన్ను త్వరగా నిద్ర లేపేస్తున్నావు. నేను లేవనమ్మా, ఒక గంట సేపు ఆగు, లెగుస్తా. హా, నిన్ను లేపడం తప్ప మాకు వేరే పనేం లేదు. మరి నోరు మూసుకొని త్వరగా లేవే, మీ అమ్మ చెప్పింది నిజమే అంది మా మేనత్త. షాక్లో దిగ్గున లేచి కూర్చున్నా. నిజమేనా అత్త, మనం చెల్లి వాళ్ళ ఊరెళ్తున్నామా అని అడిగా. నిజమేనమ్మా అంది అత్త. నేను లేచింది పరుగు, చకచకా రెడీ అయిపోయా. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఫంక్షన్ బాగా అయింది. చుట్టాలందరూ వచ్చారేమో. నేను మా అత్త కూతురు ఇంకా హ్యాపీ. ఫంక్షన్ అయిపోయాక మా అమ్మ, మనం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పండగ కదా రమ్మన్నారు అంది. ఆహా, ఎంత ఆనందం! మనం ఇంకో ఊరు వెళ్ళొచ్చు. నా ఆనందానికి అవధులు లేవు. కానీ నా ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. అది పక్కూరే, 10 నిమిషాల్లో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు నాకు పెళ్లి చూపులని. నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని గట్టిగా అరవాలనుకున్నా. కానీ ఊరు మారడం వల్ల జలుబుతో నా గొంతు పోయింది. టైం చూసి దెబ్బ కొట్టారు అనుకున్నాను. ఇంతలో మా మరదలు వచ్చి, నాకు తెలుసు ముందే, కానీ అమ్మ చెప్పొద్దంది, అందుకే చెప్పలేదంది. నేను ఇంకా కోపంతో, అయినా మన ఇంట్లో కదా జరగాలి, ఇదేంటి అని అడిగాను. నీకు చెప్పిన 2 పెళ్లి చూపుల సంగతి మాకు తెలుసు కదా, అందుకే ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డాం. మొదటి పెళ్లి చూపులకి నువ్వు కనీసం బ్రష్ కూడా చేయలేదు. పైగా వాడి మొహంలో నవ్వే లేదు. నాకన్నా నల్లగా ఉన్నాడు, నాకొద్దు అన్నా. పోనీలే అని ఊరుకున్నాం. రెండోసారి చాలా సన్నగా ఉన్నాడు, వద్దు అన్నాం. అందుకే ఇలా చేసాం. పైగా పిల్లాడు హైదరాబాద్లో ఉంటున్నాడట. మొన్నే పండగకని ఇంటికి వచ్చాడంటే, అందుకే ఇంత అర్జెంటుగా ఈ పెళ్లి చూపులు అంది మా అమ్మ. ఇంతలో మా చిన్నత్త, పెళ్లి కొడుక్కి బుజ్జి నచ్చిందంట అని అరుస్తూ వచ్చింది. నేను ఫుల్ షాక్. అదేంటి, నేను చూడలేదు కదా, నన్నెప్పుడు చూశాడు? పెళ్లి చూపులకు చెప్పలేదు, కనీసం చూసేటప్పుడు కూడా చెప్పరా? అయినా వాడికి నేను నచ్చానంటే వాడు నాకంటే నల్లగా లావుగా ఉండుంటాడు అనుకున్న మనసులో. నాకు అదంతా తెలీదు, నేను చూడలేదు అని సైగ చేశాను. నేను తీసుకొని వస్తానాగు అని వెళ్ళింది చిన్నత్త. మా అత్త కన్నా ముందే పెళ్ళికొడుకు లోపలికి వచ్చాడు. నేను చూసి చూడంగానే టక్కున వెనక్కి తిరిగిపోయాను. ఎందుకంటే నన్ను చూసి నవ్వుకుంటూ వస్తున్నాడు లోపలికి. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు, పైగా తెల్లగానే ఉన్నాడు. వీడికేం పోయే కాలం, నేను నచ్చానంట. ఓహో, చెల్లి ఓణీల ఫంక్షన్ కని ఫేషియల్ చేయించుకున్నాను కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటుందిలే ఇది అనుకున్నాను. ఏదైతేనేం పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు, ఓకే చెప్పేద్దాం. పైగా నేను నచ్చానంట అనుకున్నాను. నేను వెనక్కి తిరగగానే తను బయటకు వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు, నచ్చాడా అంది మా మేనత్త. అని తలూపాను. కానీ వాడి నవ్వు ఉంది చూడంగానే. నేను మేఘాలే తాకింది హాయ్ హాయ్ లిసా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా అని ఒక్క పాట పాడేసా మనసులో. నాకు కొంచెం పాటలు పిచ్చి. సాయంత్రం అయింది, మళ్ళీ వచ్చాడు పెళ్ళికొడుకు. మా బావతో, అన్నయ్య ఏమి ఇష్టం అడగరా, తీసుకొద్దాం అంటున్నాడు. మా బావ, బిర్యానీ అంటే మా మరదలకు చాలా ఇష్టంరా అని అన్నాడు. అని అనకముందే తను తీసుకొని వెళ్ళిపోయాడు. నేను వద్దని తలూపినా వాళ్ళు ఆగలేదు. నేను వాళ్ళు మన చుట్టాలా అని సైగ చేసి అడిగాను. మా మావయ్య, మీ అత్త వాళ్ళ చుట్టాలమ్మా, చాలా మంచివాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, కార్ డ్రైవర్ అన్నాడు. ఓహో, అందుకేనా అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు బిర్యానీకి అనుకున్నా. ఈలోపే బిర్యానీ తెచ్చేశారు. కానీ నేను తినలేను, గొంతు మంట, నొప్పి. ఇది తెలుసుకొని మళ్ళీ వెళ్ళి విక్స్ తీసుకొని వచ్చాడు. అందరూ లోపలున్నారు. మా మరదలు వదిన, అన్నయ్య పిలుస్తున్నాడు అంది. మా మేనత్త, వెళ్ళవే, ఏం మాట్లాడతాడో విను, నువ్వు తిరిగి మాట్లాడలేవు కదా నవ్వుతూ అంది. నేను వెళ్ళాను. బయట మా అక్క, బావ, మా తమ్ముడు, పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు ఉన్నారు. నా ఫోన్ నెంబర్ అడిగాడు. మా అత్త కూతురు ఇచ్చింది. మాట్లాడుతున్నాడు, కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. అయ్యో, ఇలాంటి పరిస్థితి ఏ పెళ్లి చూపుల్లోనూ ఏ ఆడపిల్లకి రాకూడదు అనుకున్నా. ఆ రాత్రి గడిచిపోయింది. ఇంకా మొదలుపెట్టాడు. తెల్లవారకు ముందే ఫోన్ కాల్. నాకేమో గొంతు పోయింది, మాట్లాడలేను. మా మరదలకి ఇచ్చాను ఫోన్. తను, అన్నయ్య, వదినికి గొంతు పోయింది, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంది సరదాగా. అటు నుండి, అవును మర్చిపోయాను, సరే ఉంటాను అని పెట్టేశాడు. మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఊరు వెళ్ళిపోయారట. నేను నిద్రపోయాను. నాకేమో నిద్ర పిచ్చి, పాటలు పిచ్చి. మరి మేమేమో సాయంత్రం వెళ్ళిపోయాం. తరువాత వచ్చి అడిగాడట, బుజ్జి వాళ్ళు లేరి అని
వెళ్ళిపోయారు అని చెప్పారట. నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేనేమో మా అత్త కూతురికి ఫోన్ ఇచ్చేశాను. తను చెప్పింది వెళ్ళిపోతున్నాము అని. సరే అని ఫోన్ పెట్టేశాడు. మేము వెళ్ళిన వారం రోజులకే మా ఇంటికి మళ్ళీ వచ్చారు. ఈసారి మరి మనం మామూలుగా రెడీ అవ్వలే. ఎర్ర చీర, సగరం, దానికి మళ్ళీ కనకాంబరం పూలు మాల. తెగ రెడీ అయిపోయా. నా పిచ్చి కానీ డ్రెస్లోనే నచ్చినప్పుడు చీరలో నచ్చిన ఈసారి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఈ ప్రపంచంలో 2 సార్లు పెళ్లి చూపులు అయ్యింది బహుశా నాకేనేమో అనుకున్నా. ఈసారి నా వంతు బాగైందేమో. పనికొచ్చినవి, పనికి మాలివి అన్ని డౌట్స్ అడిగేశాను. తను చెప్పిన సమాధానాలు నిజమో కాదో నాకు తెలియదు. కానీ రాత్రికి అందరూ ఉండి తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మొదలైంది. అందరూ పెళ్ళెప్పుడు అని అడగడం. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదని, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేవారు. ఎలా అయితే మా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్ళికొడుకు మాత్రం లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో పెద్దల భోజనాలు ఎప్పుడు పెట్టుకునేది మాట్లాడుకున్నారు. ఆలోపు తను వచ్చేస్తానని చెప్పాడట పెళ్ళికొడుకు. అన్ని విషయాలు మాట్లాడుకుని వచ్చేశారు. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చాడంట. మా వాళ్ళు పెద్దల భోజనాలకి వెళ్ళారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సెకండ్ పార్ట్ గురించి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.